రాష్ట్రీయ రక్షా సంఘం మన ధర్మాన్ని మనం కాపాడుకునేటాను. ఆర్ఆర్ఎస్ రాష్ట్రీయ రక్షా సంఘ్. అయితే ఈ తెలంగాణకి నేను అధ్యక్షుడిని, రాష్ట్రీయ రక్షా సంఘ్కి నేను అధ్యక్షుడిని. అయితే ముఖ్యంగా మీకు నేను చెప్పేది ఏంటిదనంటే, క్రిస్టియన్ దాంట్లోకి పోవద్దు. పోయేది ఉంటే, ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే క్రిస్టియన్ దాంట్లోకి మత మార్పిడి చేస్తారు కదా, అందులోకి ఓనికి ఎవరికైనా అనిపించింది అనుకో, వాళ్ళు ఎందుకు దాంట్లో పోతున్నారో నాకు చెప్పాలి. నా దగ్గరకు వచ్చి 10 నిమిషాలు కూర్చోమని నేను చెప్తా. మన దాంట్లో ఏమీ లేదు, అలా దాంట్లో ఏమున్నది. నీకు అర్థమైందా? అయితే వాళ్ళు అడ్డగోలుగా ఏవో మాటలు చెప్తారు, మీకు ఇంతమంది దేవతలు, ఇంతమంది మా దగ్గర యేసు ప్రభు ఒక్కడే. అర్థమైందా? ఇవన్నీ వినద్దు. మనకు కూడా దేవుడు ఒక్కడే, శివుడే. అర్థమైందా? మనకి దేవుడు ఒక్కడే. ఎవరు? శివయ్య ఒక్కడే. శివునిలోకి వెళ్ళి అన్ని వెళ్ళినాయి దేవతలు. అందుకే దేవతలు వేరు, దేవుడు ఒక్కడే. ఇది ఒక్కటి గట్టిగా మీరు మనసులో పెట్టుకోండి. మనకు కూడా దేవుడు ఒక్కడే అమ్మ. 3 దేవతలు ఉన్నారు మనకి, కానీ వాళ్ళకి లేరు. ఇంకొకటి, వాళ్ళకి యేసు ప్రభు అని అంటే దేవుని బిడ్డ అంటారు, దేవుడు అన్నారుగా. మరి దేవుడు ఎవరయ్యా అంటే యెహోవా అంటారు. మరి యెహోవా ఎక్కడున్నాడు? యెహోవా తండ్రి పేరేంటిది? యెహోవా ఎక్కడి నుంచి వచ్చిండు? ఇప్పుడు శివయ్య అయితే ఎక్కడి నుంచి వచ్చిండు? భార్య పార్వతీదేవి, గణపతి కొడుకు. ఉన్నదా లేదా? ఇప్పుడు రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, భరత శత్రుఘ్నులు ఉన్నారు. రాముల వారి స్టోరీ అందరికీ తెలుసు, త్రేతాయుగం నాటిది. అర్థమైందా? మరి వీళ్ళు మానవావతారం ఎత్తి, దేవుళ్ళే మానవావతారం ఎత్తి మనల్ని రక్షించనీకి వచ్చారు. అర్థమైందా? ఆ క్రిస్టియను ఆ చెక్కలు వేసుకొని మేకులు కొట్టుకొని ఉంటాడు, వాని మేకులు వాడే తీసుకోలేడు. ఆ దేవుడు ఎట్లయితాడమ్మా? అంతా బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళు ఇక్కడికి వచ్చి మనల్ని రుద్ది, ఎక్కడి నుంచో దేశం నుంచి వచ్చి ఇక్కడ రుద్దిరు. ఆ దేవుడు లేడు, అంతా వాళ్ళు కొట్టుకొని రావడే దశమ భాగాలు అంటారు. అందులోకి పోవద్దు. అర్థమైందా? ఎవరైనా పోవాలి అని మనసులోకి వస్తే వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి, ఒక 10 నిమిషాలు. ఎందుకు పోతుర్రో అడుగుతా నేను. మన దాంట్లో ఏం లేదు, మన దాంట్లో ఏమున్నది విశిష్టతగా వాళ్ళకి చెప్తాను నేను. అర్థమైందా? చెప్పి అందుకు పోకుండా మనం అరికడదాం. ఎవరైనా కానీ చూడమ్మా, పరమతము మంచిది కాదు, మన మతమే మంచిది. పరమతంలో హింస ఎక్కువ ఉన్నది. మన భారతదేశం మీద దండయాత్రలు చేసారు చాలామంది. ఎవరో దేశం అవతల తుర్కోళ్ళు కానీ వాళ్ళు కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడికి. మనం మటుకు ఎవ్వరు ఏ దేశం మీదకి పోయి మనం దండయాత్ర ఎవరిని కొట్టలే, కానీ మన దిక్కే వచ్చారు. రజాకారులు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, బ్రిటిషర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మన దగ్గరికే వచ్చి మననే నాశనం చేశారు. మన దగ్గరికి మొత్తం ఎత్తుకపోయారు వాళ్ళు, మనల్ని గరిబోలం చేశారు. అర్థమైందమ్మా? అందుకే మనం ఇప్పుడు గరిబోలం అయినాం. ఇక ఇప్పుడు కూడా విశ్వగురువు అవుతుంది, మంచిగా అవుతుంది, ధర్మం నిలబడుతుంది. అందుకే మనది ఇప్పుడు హిందూ ధర్మ ప్రచారం ఎక్కువ జరుగుతుంది. మీరు ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు గుళ్ళు మంచిగా ప్రతిష్టలు అవుతున్నాయి, మంచిగా అవుతుంది. అర్థమైందా? ఇది ఒక్కటి మీరు కాపాడాలి, మీ పిల్లలకు కూడా చెప్పాలి. ఎట్టి పరిస్థితులల్లో ఇప్పుడు వాళ్ళ చర్చిలకు మనం పోతాం కదా, చర్చిలకు అడుగులు వస్తే మనం పోతాం, కానీ మన గుడికి వస్తాడు, గుట్టు పెట్టుకోమంటే పెట్టుకోడు, ప్రసాదం తీసుకోమంటే తీసుకోడు. మరి ఇది ఎట్లా? నీ ఇంటికి వచ్చి నేను ఛాయ్ తాగినప్పుడు, మా ఇంటికి వచ్చినప్పుడు ఛాయ్ ఇస్తే తాగాలను, అవునా కదా? తాగరు, పలారం తినరు. అదేం ధర్మం? వాళ్ళ దాంట్లోకి మనం ఎందుకు పోవాలి? మీరు ప్రచారం చేయాలమ్మా, ఎవరిని ఇడిచిపెట్టద్దు, పంపించకూడదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే కూడా నన్ను పిలవండి, నేను కూర్చోబెట్టి చెప్తా, సరేనా? ఇంకొకటి, నల్లపోచమ్మ ఎవరు? 7 అక్క చెల్లెళ్ళల్లా మధ్యలో ఈమె నల్లపోచమ్మ తల్లి. ఈమె మహిమలు నేను ఇంకొకసారి చెప్తా మీకు. ఇంకొకటి, ప్రాణప్రతిష్ఠ చేసిన ఇక్కడ నేను. ఆమె మూలం అక్కడ ఉన్నదమ్మా, అక్కడి నుంచి తీసి నేను ప్రాణం దీంట్లో పోసి ప్రాణప్రతిష్ఠ చేసిన. మీరు ఎంత చేస్తుంటే అంత మంచిగా అవుతారు. కానీ కోపంతో చేస్తే మీకు కోపాలే మిగులుతాయి. నవ్వుకుంటా ప్రేమతో చేయర్రి, అమ్మ ప్రేమతో చూస్తుంది, మీకు ఏం కాలుస్తుంది ఇస్తుంది. రసరస కోట్లాటని ఇక్కడ పెట్టుకోదు. కోపం అనేది ఉండద్దు అమ్మవారి దగ్గర. మనం కోపంతో ఉంటే, ఇప్పుడు ఈడున్నాడు కోపంతో నేను చెప్పినా అనుకో, నాకు కోపంతో అంటారా లేదా? మరి అమ్మవారు కూడా గతే అంటుంది. నువ్వు కోపంతో అంతా చిట్చాట్లు చేస్తుంటే కోపం వస్తుంది అమ్మవారికి. మనం ఎంత శాంతంగా ఉంటే అమ్మవారు కూడా చల్లని చూపు మన మీద పడ్డదనుకో, ఒక్క చూపు పడితే చాలమ్మా. రాత్రి కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. నా చేతితో నేను ప్రతిష్టలు చేసిన దేవాలయాల దగ్గర అట్లా జరిగినాయి. మీరు అదంతా పోండి. ఇప్పుడు ఈ మరమ్మ మాత ఉంది కదా,
ఇప్పుడు ప్రతిష్ట నేనే చేసినా కదా మరమ్మ మాతది సేవాలాల్ మహారాజ్. మరి అప్పుడు ఏముండే అమ్మా, చిన్న గుడి ఉండే, మీకు తెలియదా? ఆ గుడి కూడా నేనే కట్టించిన, రాత్రి కట్టిర్రు గుడి. మరి అయిందా లేదా ఇంత పెద్దగా? అందరు దిగొచ్చిరా లేదా మినిస్టర్లు? ఇప్పుడు అందరు కండ్లలో ఉన్నది, అన్ని పర్మనెంట్ అవుతాయి అమ్మా, పర్మనెంట్ అడ్రస్లు అయితే మీకు అర్థమైందా? ఒకటి మీలో మీరు సామరస్యంగా ఉండండి, పోట్లాడుకోవద్దు. ఎవరైనా వచ్చినప్పుడు మీరు అంతా ఒక కట్టగా ఉండాలి. పెద్ద మనుషుల మాటలు వినాలి. పెద్ద మనుషులు ఏమైనా తిట్టినా కూడా మనం పడాలి. అర్థమైందా? మన మంచిగా చెప్తారుగా. ఎన్ని ఇంతకుముందు ఇక్కడ ఏం లేదమ్మా, ఒక్క గుడిసె కూడా లేదు నేను వచ్చినప్పుడు. వాళ్ళు నాను నాయకు పూల్ సింగ్ ఇద్దరు నన్ను పట్టుకొని అప్పటి నుంచి చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ మంచిగా కావాలి అయ్యగారు, మంచిగా కావాలి. మీరు అందరు చూసిన వాళ్ళే కదా, మరి మంచిగా అయిందా లేదా? ఓ పెద్ద బస్తీ అయిపోయింది, అవునా? చెప్పండి, జై అనాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. సమాప్తం.